లాస్ట్ టైం చెప్పాను కదండి హెయిర్ ఫాల్కి చాలా రీజన్స్ ఉంటాయని చెప్పి. ఇప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పురుషుల్లో అయితే డిహెచ్టీ హార్మోన్ సెన్సిటివిటీ వల్ల, ఆడవారిలో అయితే పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా డెలివరీ తర్వాత వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ హెయిర్ అనేది థిన్ అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందండి. విటమిన్ B12 ఒకటి, ఫెరిటిన్, సీరం ఫెరిటిన్ ఒకటి, విటమిన్ D డెఫిషియన్సీ ఉంటుంది కొంతమందిలో. ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి. అది కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేయించుకోండి. రెండోది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ప్రోటీన్ తక్కువ అవ్వడం, విటమిన్ B12, వైటమిన్ D, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ తక్కువ అవడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ ఉండదండి సరిగ్గా. మెయిన్గా మన హెయిర్ అనేది ప్రోటీన్తో తయారవుతుంది. మన డైట్లో ప్రోటీన్ రోజు ఉండేలా చూసుకోవాలి. కోడిగుడ్డు, పాలు, పప్పు, స్ప్రౌట్స్ ఇలా రోజు మన ఫుడ్లో అయితే ఉండేలా చూసుకోండి ప్రోటీన్ అనేది. దీనివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉండదు ప్రోటీన్ తక్కువ అయితే. బ్లడ్ టెస్ట్ చేయించుకొని సప్లిమెంట్స్ కూడా యూజ్ చేయాలండి. థర్డ్ది స్ట్రెస్ అండి. మెంటల్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి కారణాల వల్ల కూడా హెయిర్ అనేది చాలా రాలిపోతుంది. 7 to 8 hours అనేది మినిమం స్లీప్ ఉండాలండి. లేకపోతే హెయిర్ షెడ్డింగ్ ఫేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. మీరు డైలీ మినిమం ఒక 20 minutes వాక్ ఇలాగ ఒక ఎక్సర్సైజ్ లాగా పెట్టుకోండి. స్క్రీన్ టైమ్ తగ్గించండి. నాలుగోది స్కాల్ప్ సమస్యలు, డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎక్సెస్ ఆయిల్. స్కాల్ప్ అనేది క్లీన్ లేకపోయినా సరే ఎక్కువ స్కాల్ప్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. స్కాల్ప్ క్లీన్ లేకపోవడం వల్ల ఫాలికల్స్ బ్లాక్ అయిపోతాయండి. అట్లీస్ట్ అందుకని 2 to 3 times అన్న వీక్ ఒకసారి మైల్డ్ హెర్బల్ షాంపూతో బాత్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ కెమికల్స్ అండ్ స్టైలింగ్. హార్డ్ షాంపూస్, హెయిర్ స్ట్రైటనింగ్, టైట్ హెయిర్ స్టైల్స్ ఇవన్నిటి వల్ల కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. బెటర్ లూజ్ హెయిర్ స్టైల్ యూజ్ చేసి ఇంకా హార్ష్ షాంపూస్ అవాయిడ్ చేయడం బెటర్. సిక్స్త్ పాయింట్ జెనెటిక్స్. పేరెంట్స్కి ఎవరికైనా బాల్నెస్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది. దానికి ప్రోటీన్ డైట్ తీసుకోవడం, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం, ఇంకా ఎర్లీ స్టేజ్లోనే కేర్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లోనే డెర్మటాలజిస్ట్ కానీ ఫిజిషియన్స్ని కానీ కన్సల్ట్ అవ్వడం బెటర్. సెవెంత్ పాయింట్ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని మెడిసిన్స్ డైరెక్ట్గా హెయిర్ ఫాల్ని ఇంక్రీజ్ చేస్తాయి. అవి ఏంటంటే యాక్నే టాబ్లెట్స్ ఒకటి, థైరాయిడ్, ఇంకా డిప్రెషన్, బీపీకి యూజ్ చేసే మెడిసిన్స్, స్టెరాయిడ్స్ ఇవన్నీ డైరెక్ట్గా హెయిర్ ఫాల్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇవి హెయిర్ గ్రోత్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తాయి. మీకు మరీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందంటే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. ఇమీడియట్గా వెంటనే టాబ్లెట్స్ అయితే ఆపేయద్దు. సెవెంత్ పాయింట్ వాటర్ క్వాలిటీ. హాట్ వాటర్, బోర్ వాటర్, సాల్ట్ వాటర్ ఇవి మన హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి. ఎలా అంటే హెయిర్ని బాగా డ్రై చేస్తుంది, ఇంకా హార్డ్ అయిపోతుంది, హెయిర్ అంతా రఫ్ అయిపోతుంది. అందుకనే మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు ఫిల్టర్ వాటర్ యూజ్ చేయడం బెటర్. లేదంటే లాస్ట్ ఎండింగ్లో హెడ్ బాత్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయినా మీరు మంచి వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవడం బెటర్ మీకు. నైన్త్ స్వెట్టింగ్, హైజీన్ లేకపోవడం అండి. కొంతమందికి చాలా ఎక్కువ స్వెట్ పట్టేస్తూ ఉంటుంది. అదే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా బయట తిరిగి మెన్స్కి ఎక్కువగా హెల్మెట్ యూజ్ చేస్తారు, వాళ్ళకి కూడా ఎక్కువ స్వెట్ అనేది ఫామ్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే హెడ్ బాత్ చేయడం బెటర్ మీ వర్కౌట్స్ అయిన తర్వాత, లేదా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ పొల్యూషన్ వల్ల కూడా మీకు హెయిర్ అనేది ఫాలికల్స్ అనేవి బ్లాక్ అయిపోతుందండి. దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది. ఇంకా ఇంట్లో ఆడవారైతే ఇంట్లో బెడ్షీట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా, అది ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకొని యూజ్ చేయడం బెటర్. దానివల్ల కూడా డస్ట్ అనేది మన హెయిర్కి పట్టకుండా ఉంటుంది. అంటే రాంగ్ ఆయిలింగ్ హ్యాబిట్స్ అండి. చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ అప్లై చేసుకుని ఒక 3-4 days వరకు అలా ఉండిపోతారు. దానివల్ల డట్ అనేది అట్రాక్ట్ అయ్యి ఎక్కువ ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. దీనివల్ల డాండ్రఫ్ కూడా బాగా ఎక్కువైపోతుందండి. అందుకని ఆయిల్ అప్లై చేసుకుని నెక్స్ట్ డేకి మనం హెడ్ బాత్ చేసేయాలి. అప్పుడు కొంచెం హెయిర్ అనేది క్లీన్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది. 11 పాయింట్ టైట్ హెయిర్ స్టైలింగ్. పోనీటైల్ పెట్టుకోవడం, హెయిర్ రిబ్బన్స్ అనేవి టైట్గా వేసుకోవడం వల్ల చిన్నపిల్లలకి, ఇంకా మగవారైతే హెల్మెట్స్ ఎక్కువ టైం యూజ్ చేయడం వల్ల రూట్స్ అనేవి లూజ్ అయిపోతుందండి. లూజ్ హెయిర్ స్టైలింగ్ అయితే బెటర్ అండి. 12th పాయింట్ ఇల్నెస్. సర్జరీ తర్వాత చాలామందికి కోవిడ్ అని, వైరల్ ఫీవర్ అని, టైఫాయిడ్ ఫీవర్ అని, ఇంకా ఇలాగ మహిళల్లో అయితే సర్జరీ అయిన తర్వాత చాలామందికి హెయిర్ ఫాల్ అనేది నోటీస్ చేస్తాము. వాళ్ళు ఎందుకంటే విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి రావడం వల్ల ఇలా హెయిర్ ఫాల్ అనేది మనం నోటీస్ చేస్తాము. మన బాడీ కనుక రికవరీ అయితే హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా తొందరగా రికవరీ అవుతుందండి. 13th పాయింట్ ఏజ్ ఫ్యాక్టర్ అండి. ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ గ్రోత్ అనేది స్లో అయిపోతుంది. మెయిన్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే హెయిర్ గ్రోత్ ఉండాలి, హెయిర్ ఫాల్ తక్కువగా ఉండాలనుకుంటే కనుక ప్రోటీన్ అనేది డైలీ తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్లో ఏదో కొంచెమన్నా ఎంతో కొంత ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఇప్పటి వరకు మీ అందరికీ చాలా రీజన్స్ చెప్పాను హెయిర్ ఫాల్ గురించి. ఒకరికి ఒక కారణం ఉండొచ్చు, మరొకరికి 2-3 కారణాలు ఉండొచ్చు. మీ ప్రాబ్లమ్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. తక్కువగా ఉంటే కనుక పైన చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. మరీ ఎక్కువగా సివియర్గా ఉంటే కనుక మీకు తెలిసిన ఫిజిషియన్ కానీ డెర్మటాలజిస్ట్ని కానీ కలవండి. హెయిర్ ఫాల్ అవుతుందని మరీ స్ట్రెస్ తీసుకోకండి. మీరు మెయిన్గా స్ట్రెస్ని తగ్గించుకొని డైలీ ఎక్సర్సైజ్ చేసుకొని హెల్దీ ఫుడ్ తినండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే డైలీ ఉండేలా చూసుకోండి. మీరు కన్జ్యూమ్ చేసే దాంట్లో, మీరు తినే దాంట్లోని. స్లీప్ కూడా ప్రాపర్ స్లీప్ ఉండాలి. అట్లీస్ట్ 7 to 8 hours మినిమం స్లీప్ ఉండాలి. స్క్రీన్ టైం కూడా తగ్గించుకోండి.
ఆయిల్ గానీ, షాంపూ గానీ వీక్లీ అట్‌లీస్ట్ 2-3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుందండి. మన దగ్గర హెర్బల్ హెయిర్ ఆయిల్, షాంపూ 2 ఉన్నాయండి. యూజెస్ ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గిస్తది, డాండ్రఫ్ తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుందండి. స్కాల్ప్ అయితే క్లీన్‌గా చేస్తుంది. మన దగ్గర ప్రైస్ తక్కువ, క్వాలిటీ, క్వాంటిటీ 2 ఎక్కువండి. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. రిజల్ట్ అయితే చాలా బావుంటుంది. రివ్యూస్ కూడా చాలా మంది ఇచ్చారు. చాలా మంచి రివ్యూస్ ఇచ్చారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థాంక్ యూ.